ఒక హత్య కేసులో జైలు శిక్షణ అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్పై బయటకు వచ్చి ఒకరోజు కాదు, ఒక ఏడాది కాదు, ఏకంగా 12 ఏళ్ల పాటు పోలీసులకు చిక్కకుండా తిరిగాడంటే మీరు నమ్మగలరా? అంతేకాదు, ఈ 12 ఏళ్ల కాలంలో తన పేరు, అడ్రస్ మార్చుకుంటూ సినిమాల్లో నటుడిగా కొనసాగాడు అంటే వినడానికి ఇదంతా సినిమా కథలా అనిపిస్తున్నా నిజంగా జరిగిన కథ ఇది. గుజరాత్లో అతని పేరు హేమంత్ మోరీ. 2005 ఆ ప్రాంతంలో ఒక హత్య కేసులో పట్టుబడ్డ వ్యక్తి మాట. అప్పటి నుంచి అతను జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు. 2014లో ఒక 30 రోజుల కోసం పెరోల్పై బయటకు వచ్చాడు. అయితే ఆ గడువు ముగిసిపోయిన తర్వాత తిరిగి ఇతను జైలుకు వెళ్ళలేదు. అక్కడ మొదలైంది ఇతని డబుల్ లైఫ్. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు చెప్తున్న సమాచారాన్ని బట్టి ఈ 12 ఏళ్ల కాలంలో ఇతను తన పేరు మార్చుకున్నాడు, అతని చిరునామాలు మార్చుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్ మూవీస్లో, అలాగే గుజరాతీ సినిమాల్లో, అలాగే చిన్న చిన్న వెబ్ సిరీస్లో నటుడిగా కొనసాగాడు. అంటే ఓవైపు పరారీలో ఉన్న వ్యక్తి, మరోవైపు కెమెరా ముందు నటుడు మాట. అసలు ఇతనెవ్వరూ ఈ మధ్యకాలంలో గుర్తుపట్టలేదా? ఈ నేరంలో అరెస్ట్ అయ్యి పోలీసులు వేటాడుతున్న ఒక వ్యక్తి సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వగలిగాడు? అతనికి సాయం చేసింది ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య అహ్మదాబాద్ పోలీసులు ఒక స్పెషల్ ఆపరేషన్ని నిర్వహించి ఇతన్ని పట్టుకున్నారు. అయితే ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, 12 ఏళ్ల పాటు తెర మీద ఉంటూ, అంటే తెర ముందు కనిపిస్తూ పరారీలో ఉండటం అనేది ఎలా కుదిరింది? దీని వెనకాల ఎవరున్నారు? లాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు జరగబోయే ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియాల్సి ఉంది.